భూమి మీద 71% నీటితో నిండి ఉంటుంది. మన శరీరం కూడా దాదాపుగా 60% నీటితోనే నిండి ఉంటుంది. నీటిని తాగడం మన శరీరానికి చాలా అవసరం. ఈ నీటిని ఎప్పుడు తాగాలి, ఎంత తాగాలి అనే సందేహం చాలా మందికి వస్తుంటుంది. దీనికి సమాధానంగా కొందరు రోజుకు 8 గ్లాసుల నీటిని తాగండి అని, మరికొందరు రోజుకు 4 లీటర్ల నీటిని తాగండి అని, ఇంకొందరు రోజుకు 6 లీటర్ల నీటిని తాగండి అని రకరకాలుగా చెబుతుంటారు. కానీ ఇవన్నీ వాస్తవాలు కాదు. మన సనాతన ఆయుర్వేదం మరియు అత్యాధునిక పరిశోధకులు చెప్పేది ఏమిటంటే, మన శరీరానికి కావలసిన నీటి పరిమాణం మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మన శారీరక శ్రమను బట్టి మన శరీరమే నిర్ణయించుకుంటుంది. మనం తీసుకునే ఆహారంలో మసాలాలు, నూనెలో వేయించినవి తీసుకున్నప్పుడు మనకు దప్పిక అధికంగా అవుతుంది. అంతేకాకుండా అధికంగా శారీరక శ్రమ చేసినప్పుడు, ఎండాకాలంలో చెమట ద్వారా నీటిని అధికంగా కోల్పోయినప్పుడు కూడా అధికంగా దాహం వేస్తుంది. అలా కాకుండా మనం నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు లాంటి సమతుల్య సౌమ్య ఆహారాలు తీసుకున్నప్పుడు, శరీరానికి శ్రమ లేనప్పుడు తక్కువ దాహం వేస్తుంది. అలా మన శరీరమే మనం నీటిని తీసుకోవలసిన సమయాన్ని, తీసుకోవలసిన నీటి పరిమాణాన్ని నిర్ణయిస్తుంది. మనకు నీటిని తాగాలని కోరిక కలగడం అనగా దాహం అనిపించడం నీటిని తాగే సరైన సమయం. మన దాహం తీరేంత పరిమాణంలో నీటిని తీసుకోవడమే సరైన నీటి పరిమాణం అన్నమాట. దీనితో పాటు ఆయుర్వేదంలో ఉదయం నిద్ర లేవగానే 2 నుండి 3 గ్లాసుల నీటిని అందరూ తప్పకుండా తీసుకోవాలని, ఇలా తీసుకోవడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుందని, ఆరోగ్యంగా ఉంటుందని ఆయుర్వేదంలో చెప్పబడింది. అలా కాకుండా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని అధికంగా నీటిని తీసుకోవడం వలన శరీరంలో జఠరాగ్ని తగ్గిపోయి ఆహారం సరిగా జీర్ణం అవ్వక, శరీరానికి పోషకాలు అందక శరీరం అనారోగ్యానికి గురి అవుతుందని, అంతేకాకుండా దప్పిక అయినప్పుడు నీటిని తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం వలన కూడా శరీరంలోని నీటి శాతం తగ్గి శరీరానికి కావలసిన లవణాలు అందక మూత్రాశయంలో ఉన్న వ్యర్థ లవణాల గాఢత పెరిగి అవి ఘనీభవించి మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. కావున నీటిని మరీ ఎక్కువగా, మరీ తక్కువగా కాకుండా శరీరానికి అవసరమైన నీటిని శరీరం సూచించిన విధంగా తీసుకోవాలని ఆయుర్వేదంలో స్పష్టంగా సూచించడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ మెల్బోర్న్ యూనివర్సిటీ మరియు ఇతర అనేక సంస్థలు సంయుక్తంగా 2016లో నిర్వహించిన రీసెర్చ్లో నిర్ధారించడం జరిగింది. ఈ రీసెర్చ్కు సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.